సమరం భవితా ఛానల్కు స్వాగతం. మనం బిజినెస్ విజనరీస్ కార్యక్రమం ద్వారా కేవలం వ్యాపార రంగాన్ని లాభాపేక్షతో నింపేయకుండా సమాజం గురించి ఆలోచిస్తూ మార్గదర్శులుగా నిలుస్తున్న బిజినెస్ విజనరీస్ గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక ప్రముఖ బిజినెస్ విజనరీ గురించి తెలుసుకుందాం. మదర్ తెరీసాకు హార్ట్ సర్జరీ చేసిన వైద్యుడు రోగుల గుండె చప్పుళ్లను విని సహృదయంతో వారికి వైద్య సేవలు అందించిన సేవాభిలాషి, పైనీర్ ఆఫ్ ది లో కాస్ట్ హెల్త్ కేర్గా పేరు పొంది పద్మశ్రీ, పద్మభూషణలతో పాటు అనేక అవార్డులను అందుకున్న నారాయణ హృదయాలయ ఫౌండర్ డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి గారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మదర్ హృదయం గెలిచిన సహృదయుడు, నారాయణ హృదయాలయ వ్యవస్థాపకుడు, బిఎం బిర్లా హార్ట్ రీసెర్చ్ సెంటర్, కలకత్తా, 1992 సంవత్సరం. ఆపరేషన్ థియేటర్లో పదే పదే ఫోన్ రింగ్ అవుతోంది. ఆ ఫోన్ తీయమని అనస్థీషియాలజిస్టుకు సైగ చేశాడు. పేషెంట్కు హార్ట్ సర్జరీ చేసి కుట్లు వేస్తున్న డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి. హలో, నేను నగర మేయర్ను మాట్లాడుతున్నా. మదర్ ఆరోగ్యం బాలేదు. డాక్టర్ దేవిని అర్జెంటుగా పంపండి. ఆయన ఆసుపత్రికి హెడ్, పైగా బిజీ సర్జన్. ఇళ్లకు వెళ్ళి వైద్యం చెయ్యరు. మరో డాక్టర్కు ఫోన్ చేయండి అని బదులిచ్చాడు ఇటువైపు నుంచి అనస్థీషియన్. ఒక అమూల్యమైన ప్రాణం కాపాడినట్లవుతుంది. పైగా ఇక్కడికి వస్తే ఆయన జీవితమే మారిపోతుందని నా మాటగా చెప్పండి అన్నాడు అవతలి వ్యక్తి. కర్ణాటకలోని కిన్నిగోలిలో పుట్టాడు దేవిప్రసాద్. 9 మంది సంతానంలో 8వ వాడు. తండ్రి బొంబాయిలో ఉడిపి రెస్టారెంట్ నడుపుతుండేవాడు. వారానికి ఒకసారి ఇంటికి వచ్చే తండ్రి లోటును కూడా తల్లే పూడ్చేది. బాక్సుల్లో ఓ 2 ముద్దలు ఎక్కువ పెట్టి స్కూల్లోని ఇతర పిల్లలకు పంచమనేది అమ్మ. ఇంట్లో అంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య పెరగడంతో అల్లరి బాగా వంట పట్టింది. బడికి వెళ్ళాలంటే చికాకు. నిద్ర లేవగానే బడి ఎలా ఎగ్గొట్టాలా అని తెగ ఆలోచించేవాడు దేవి. ఒకసారి స్కూలు పైకప్పు మీదకు వెళ్ళి మేకులతో రేకులకు కన్నం పెట్టాడు. వర్షం రావడంతో ఆ రోజు స్కూలుకు సెలవు. అది 1967 నాటి మాట. ఇవాళ వార్తాపత్రిక చదివారా పిల్లలు? ప్రపంచంలోనే తొలి గుండె మార్పిడి ఆపరేషన్ చేశాడు దక్షిణాఫ్రికాకు చెందిన హృద్రోగ చికిత్స నిపుణుడు క్రిస్టియన్ బెర్నార్డ్ అంటూ 8వ క్లాస్ సైన్స్ మాస్టర్ చెప్పాడు. ఆ మాట విన్నాక డాక్టర్ వృత్తి మీద తొలిసారి కుతూహలం కలిగింది. కొన్ని నెలల తర్వాత బొంబాయి నుంచి మేనత్త వచ్చింది. అక్కడ ఓ ప్రముఖ డాక్టర్ నయా పైసా తీసుకోకుండా పేదలకు వైద్యం చేస్తున్నాడని కథలు కథలుగా వివరించింది. కానీ లేకుండా తమ అబ్బాయికి ఆపరేషన్ చేసినట్లు చెప్పుకొచ్చిందామె. డాక్టర్లే ప్రత్యక్ష దైవాలు వదినా అని తల్లి చెప్పడంతో ఆ వృత్తిపై మరింత గౌరవం పెరిగింది. డాక్టర్ కావాలని కళ్ళకండం మొదలుపెట్టాడు. ఆ కళను సాకారం చేసుకోవాలని, హై స్కూల్ నుంచే చదువులో రాణించాలని తెలుసుకున్నాడు. దేవి ప్రసాద్ మాత్రం చదువులో తప్ప మిగిలిన విషయాల్లో భలే ఆసక్తిని ప్రదర్శించేవాడు. అత్యవసర మార్కులతో పరీక్షల్లో గట్టెక్కేవాడు. ఎప్పుడూ బొమ్మలు గీయడం, పెయింటింగ్లు వేయడం ఇదే పని. 10వ తరగతికి వచ్చేసరికి భౌతిక రసాయన జీవశాస్త్రాల్లో పట్టు సాధించాడు. కానీ గణితం పేరెత్తితే గజగజ వణికిపోయేవాడు. డ్రాయింగ్ మాస్టారే దయతలిచి లెక్కలు నేర్పించేవాడు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో 10వ తరగతి గట్టెక్కాడు. అప్పటి నుంచి గణితం వదిలేసి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. మంగళూరులో ఇంటర్ పూర్తి చేసి కస్తూరిబా మెడికల్ కాలేజీలో చేరాడు. అకస్మాత్తుగా పల్లె నుండి పట్నం వెళ్ళడం, అందులో యుక్త వయసులో వచ్చే మార్పులకు, బలహీనతలకు లోబట్టం ప్రతి ఒక్కరిలో జరిగినట్టే ఇతనికి జరిగింది. సన్నగా బక్కపలుచగా ఉండే తన్ను కాలేజీలో హేళన చేయడమో అవమానించడమో చేసేవారు. తన బలహీనతనే బలంగా చేసుకుంటే
అప్పుడు ఎవరూ జోలికి రారు. పైగా అందరూ గుర్తిస్తారు తన్ని. ఏదో ఒకటి చేసి నలుగురు దృష్టి ఆకర్షించాలి అనుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్, బాడీ బిల్డింగ్ వైపు అతని మనసు లాగింది. అప్పుడే బ్రూస్లీ కూడా ది బిగ్ బాస్, ఎంటర్ ది డ్రాగన్ వంటి సినిమాల్లో నటిస్తూ కుర్రకారుని ఉర్రూతలిగిస్తున్నాడు. 2 పూటల దంగలాకెళ్ళి కసరత్తు చేసేవాడు. మిస్టర్ కస్తూర్బా కాలేజీ టైటిల్ కోసం కూడా పాల్గొన్నాడు. చిన్నప్పటి నుండి గీస్తున్న బొమ్మలు, డ్రాయింగ్, పెయింటింగ్ మెడికల్ కాలేజీలో కూడా కొనసాగించాడు. క్లాస్లో అందరూ నోట్స్ రాస్తూ ఉంటే క్లాస్మేట్స్కి బొమ్మ గీసి చూపించేవాడు. చాలా బాగుంది, ఇంత మంచి ఆర్టిస్టు అని తెలియదే అని మెచ్చుకునేవారు. యూనియన్ ఎన్నికల్లోనూ పోటీ చేశాడు. మారుమూల పల్లెటూరు నుంచి వచ్చినా సరే అందరినీ నవ్వుతూ పలకరించే స్వభావం ఆయనకు ఆభరణమైంది. ఎన్నికల్లో సెక్రటరీగా గెలిచాడు. ఎలాగైనా కాలేజీలో గుర్తింపు పొందాలన్నదే ఆయన ఆలోచన. చీటికి మాటికి ఆందోళనలు చేపట్టి ఏదో ఒక నెపంతో సమ్మె చేస్తే పేరుస్తుందని భావించాడు. కానీ మేనేజ్మెంట్ ఆ అవకాశం ఇవ్వలేదు. మెడికల్ కాలేజీ ఇంటర్న్లకు స్టైఫండ్ పెంచాలన్న సాకుతో 4 రోజులు ఆందోళన చేశాడు. యాజమాన్యం తలవంచక తప్పలేదు. కాలేజీ డీన్ దేవీప్రసాద్ తండ్రిని పిలిచి కొడుకు చేస్తున్న ఘనకార్యాలను వినిపించాడు. డీన్ ముందే దేవికి క్లాస్ పీకాడు తండ్రి. ఓ రోజు తల్లికి ఒంట్లో బాగోలేదని కబురు వచ్చింది. 9 మందిని పోషించడానికి మీ నాన్న సగం జీవితం బొంబాయిలోనే గడిచిపోయింది. మా జీవితాలు మారాలన్నా, ఇతరుల బతుకుల్లో వెలుగులు నింపాలన్నా ముందు నువ్వు డాక్టర్ కావాలి అంది అమ్మ. ఆ మాటతో కనువిప్పు కలిగింది. ఆ రోజు నుంచి బుద్ధిగా చదువు మీద దృష్టి పెట్టాడు. నేను ఎలాగైనా డాక్టర్ అయి తీరాలి అని స్వీయ ప్రతిజ్ఞ చేసుకున్నాడు. 1979లో ఎంబీబీఎస్, 1982లో సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. శస్త్రచికిత్సలో ప్రావీణ్యం పొందడానికి లండన్లోని గైస్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ఆలన్ యట్స్ అనే ప్రసిద్ధ వైద్యుని దగ్గర పనిచేస్తూ మెలకువలు నేర్చుకున్నాడు. లండన్ నిండా వృద్ధులైన హృద్రోగులే ఎక్కువ. శస్త్రచికిత్సల కోసం చేంతాడంత వెయిటింగ్ లిస్ట్ కనిపించేది. కానీ వైద్యులు మాత్రం రోజుకు 1 సర్జరీయే చేసేవారు. శని ఆదివారాలు అదీ లేదు. శని ఆదివారాల్లో అయితే మీ కుటుంబం కూడా మాకు తోడుగా ఉంటుందని రోగులను ఒప్పించాడు. నర్సులను కూడా ప్రోత్సహించి రోజుకు 12 సర్జరీలు చేసే స్థాయికి ఎదిగాడు. ప్రఖ్యాత హార్ట్ సర్జన్లు సైతం ఆయన్ని నమ్మలేకపోయారు. రాను రాను వాళ్ళు కూడా దేవీప్రసాద్ను మెచ్చుకోలుగా చూశారు. ఆసుపత్రికి వచ్చిన ప్రతి రోగి దేవి దగ్గరే ఆపరేషన్ చేయించుకుంటానని మంకుపట్టు పట్టేవారు. అలా ఆయన పేరు లండన్ నగరమంతా మారుమోగింది. బిర్లా గ్రూప్ అధినేత కూడా గుండె ఆపరేషన్కు లండన్లోని దేవీప్రసాద్ దగ్గరికి వెళ్ళాడు. అలా క్రమేపీ బిర్లా పరివారమంతా ఆయన వద్ద చికిత్స చేయించుకోవడం ఆనవాయితీగా మారింది. మా తండ్రి గారు బ్రిజ్ మోహన్ బిర్లా పేరు మీద కలకత్తాలో గుండె జబ్బుల ఆసుపత్రిని నిర్మిద్దామనుకుంటున్నాం. అది మీ ఆధ్వర్యంలోనే నడవాలి అంటూ బిర్లా యాజమాన్యం అభ్యర్థించింది. లండన్ నుంచి కలకత్తాకు వచ్చి బతకడం అంత సులభం కాదు. అలా 1989లో బిఎం బిర్లా హార్ట్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రి నిర్మాణం పూర్తయింది. అది అనతి కాలంలోనే ప్రాచుర్యం పొందడంలో దేవీప్రసాద్ కృషి ఎంతో ఉంది. ఒకసారి గుండెలో రంధ్రం పడిన 9 రోజుల శిశువును ఆసుపత్రిలో చేర్చారు. దేశంలో అప్పటి వరకు అంత చిన్నపిల్లలకు ఆపరేషన్ చేయలేదు. మందులతో బతికితే అదృష్టం, లేకపోతే అర్ధాయివే. నేను ఆపరేషన్ చేసి బతికిస్తానంటూ ముందుకొచ్చాడు దేవి. కొందరు కార్డియాలజిస్టులు అపహాస్యం చేశారు. తటపటాయిస్తున్న తల్లిదండ్రులను ఒప్పించి రోని అనే ఆ పిల్లాడికి ఆపరేషన్ చేసి పునర్జన్మను ప్రసాదించాడాయన. 1992లోనే దేశంలో జరిగిన తొలి అద్భుతం ఇది. దేవీప్రసాద్ అప్పుడే శస్త్రచికిత్స ముగుస్తుండగా కలకత్తా మేయర్ నుంచి ఆ ఫోన్ వచ్చింది. తను పేరు మోసిన సర్జన్. ఇంటికి వెళ్ళి పేషెంట్ను చూడడానికి తొలుత సంకోచించాడు. అక్కడికి వెళ్ళగానే 100 మంది బయట ఎదురు చూస్తున్నారు. ఆ రోగి ఎవరో కాదు, సేవా తత్పరురాలు, నోబెల్ గ్రహీత
మదర్ తెరిసా. 83 ఏళ్ల మదర్ను ఆసుపత్రిలో చేర్పించి గుండెకు ఆపరేషన్ చేశాడు. ఆవిడ ఆసుపత్రిలో ఉన్నన్నాళ్ళు దేవితో కలిసి రౌండ్స్కు వెళ్తూ రోగులను పరామర్శించేది. అప్పటి నుంచి 1997లో చనిపోయే వరకు ఆమెకు దేవి ప్రసాదే పర్సనల్ ఫిజిషియన్. ప్రతి వారం ఆమె దగ్గరకు వెళ్ళి పరీక్షలు చేసి ఓ గంట సేపు ముచ్చటించి వచ్చేవాడు. తనకు ముందు నుంచి దేవుడు దెయ్యం అంటే నమ్మకం ఉండేది కాదు. పైగా ఇప్పుడు డాక్టర్. కానీ మదర్ తెరిసాతో సాన్నిహిత్యం ఏర్పడ్డాక ఆయన ప్రభావితమయ్యాడు. ఆమె వ్యక్తిత్వం, నిరాడంబరత, ప్రేమగుణం చూసి ముగ్ధుడయ్యాడు. అతని జీవితానికి కొత్త అర్థం, పరమార్థం కనిపించాయి. ఆమె అనాథ పిల్లలకు ప్రేమను పంచడం చూశాక అతనికి దేవునిపై విశ్వాసం కలిగింది. అప్పటి నుంచి ఆసుపత్రికి వచ్చే ధనిక రోగుల వద్దకు వెళ్ళి ఆపరేషన్కు డబ్బు లేని పేద పిల్లలకు సహాయం చేయమని అడిగేవాడు. ప్రతి పండగకు మదర్ తెరిసా ఆశ్రమానికి వెళ్ళి ఆమెను పలకరించి పిల్లలకు బహుమతులు, బట్టలు పంచేవాడు. ఓ రోజు మణిపాల్ సంస్థల అధినేత రామ్దాస్ పాయి ఫోన్ చేసి, బెంగళూరులో మణిపాల్ హార్ట్ ఫౌండేషన్ ఆసుపత్రిని కడుతున్నాం, దాన్ని మీరే నడిపించాలని కోరారు. మర్నాడు దేవి ముఖ కవలికలు చూసి, ఏమైంది, ఏదో మదన పడుతున్నావని అడిగారు మదర్ తెరిసా. బెంగళూరులో మరో అవకాశం వచ్చింది, కానీ మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళాలా అని నసిగాడు. ఊరు కాని ఊరిలో ఎన్నాళ్ళని ఉంటావు? నీ భార్యా పిల్లల భవిష్యత్తు కూడా ముఖ్యం. 4 ఏళ్ల నుంచి ఈ ముసలిదాన్ని కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉన్నావు. ఇక చాలు, నిర్భయంగా వెళ్ళి రోగులకు సేవ చెయ్యి అందావిడ. బెంగళూరులో మణిపాల్ హార్ట్ ఫౌండేషన్ ప్రారంభించడానికి 1997లో కోల్కతా వదిలిపెట్టాడు. ఓసారి బాగోగులు కనుక్కుందామని మదర్కు ఫోన్ చేశాడు ఆయన. పిల్లలను బడిలో చేర్పించావా అందామే. మగపిల్లలను చేర్పించాను. మా పాపను బెంగళూరులో ప్రఖ్యాత సోఫియా హైస్కూల్లో చేర్పిద్దామంటే సీటు రాలేదు అన్నాడు. వారం రోజుల తర్వాత సోఫియా హైస్కూల్ ప్రిన్సిపాల్కు పోస్ట్ మ్యాన్ ఓ లేఖను తెచ్చి ఇచ్చాడు. సిస్టర్ అనిత, ప్రిన్సిపాల్ సోఫియా హైస్కూల్ బెంగళూరు. దేవి ప్రసాద్ శెట్టి అనే ఈ డాక్టర్ బాబు వేల మంది పిల్లలకు ప్రాణభిక్ష పెడుతున్నాడు. వీలైతే అతని కుమార్తె అమేయకు మీ స్కూల్లో ప్రవేశం కల్పించవలసిందిగా కోరుతున్నాను. భవదీయులు మదర్ తెరిసా అని వ్రాసి ఉంది. మదర్ నుంచి వచ్చిన లేఖను చూద్దామని బెంగళూరులోని అన్ని స్కూళ్ల టీచర్లు, విద్యార్థులు తండోపతండాలుగా సోఫియా హైస్కూల్ని సందర్శించారు. ఇప్పటికీ స్కూల్లో ఆ లేఖను భద్రంగా ఉంచారు. దేవి బెంగళూరుకు వెళ్ళిన 6 నెలలకే మదర్ దివంగతులయ్యారు. సొంత తల్లిని కోల్పోయినంత బాధ కలిగింది ఆయనకు. మణిపాల్ హార్ట్ ఆసుపత్రిని నెలకొల్పి 4 ఏళ్లు పూర్తయ్యాక అతనిలో రోజురోజుకి నిర్లిప్తత పెరిగింది. దేశంలో గుండె జబ్బులు ఎక్కువవుతున్నాయి. లక్షల మందికి చికిత్స చేయాలంటే ఏదో ఒక్క ఆసుపత్రిలో కుదరదు. తనకు మదర్ ప్రేరణ. ఒక సామాన్య మహిళ పరదేశం నుంచి వచ్చి లక్షల హృదయాల్లో నిలిచిపోయింది. తను ఓ సర్జన్గా అందులో కనీసం 10వ వంతైనా చెయ్యాలనుకున్నాడు. ఆ విషయాన్నే భార్యతో చెప్పాడు. మోతుబరి అయిన మామగారు వెంటనే బెంగళూరు శివారులో 25 ఎకరాల భూమిని కొని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించి అల్లుడికిచ్చాడు. అలా 2001లో నారాయణ హృదయాలయ ప్రాణం పోసుకుంది. దేశవ్యాప్తంగా నేడు 32 నగరాలలో 25 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, 8 హార్ట్ సెంటర్లు, 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నడుపుతున్నాడాయన. దశాబ్దం క్రిందట గుండె ఆపరేషన్కు 3 లక్షలు ఖర్చు అయ్యేది. ఆ వ్యయాన్ని నేడు 90,000కు తగ్గించి మిగిలిన ఆసుపత్రులకు మార్గదర్శిగా నిలిచాడు. ఆయన నిరంతరం శ్రమిస్తూ రోజులో ఉదయం 10 నుండి తెల్లవారుజాము 4 వరకు 18 గంటలు కష్టపడి రోజుకు 35 శస్త్రచికిత్సలు చేస్తున్నాడు. ఆసుపత్రే ఇల్లు, రోగులే కుటుంబం. పేద రైతుల కోసం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆశ్రయించి యశస్విని అనే ఆరోగ్య బీమా పథకాన్ని రూపొందించారు. ఇప్పటికే 70 లక్షల మంది ఈ పథకంలో చేరారు.
వైద్య రంగంలో ఎన్నో మార్పులు తెచ్చిన దేవి ప్రసాద్ శెట్టికి కొన్ని లక్షల చేతులు దండం పెడుతున్నాయి. ఆ గుండె డాక్టర్కు తమ గుండెల్లో గుడి కట్టుకుంటున్నాయి. ఈయన హృద్రోగులకు చేసిన వైద్య సేవలను గుర్తించి 2003లో డాక్టర్ బిసి రాయ్ అవార్డ్, 2004లో పద్మశ్రీ, 2012లో పద్మభూషణ్లు ఇంకా అనేక అవార్డులు రివార్డులు ఆయన వరించాయి. కర్ణాటక రత్న, సర్ విశ్వేశ్వరయ్య మెమోరియల్ అవార్డ్, ఎకానమిస్ట్ ఇన్నోవేషన్ అవార్డ్, నారాయణ హృదయాలయ వంటి వినూత్న ఆసుపత్రులు విజయవంతంగా నడుపుతున్నందుకు ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 4 సార్లు ఆయనకు లభించాయి. మిన్నెసోటా విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి. ఐఐఎం బెంగళూరు నూతన చైర్మన్గా డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి 2018లో నియమితులయ్యారు. మన దేశంలో గుండె ఆపరేషన్లో 15% నారాయణ హృదయాలయ ఆసుపత్రుల్లోనే చూస్తున్నారు. నారాయణ హృదయాలయాలో గుండె శస్త్రచికిత్సతో పాటు న్యూరో సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, నెఫ్రాలజీ, హెమటాలజీ, కార్డియాలజీ, అవయవ మార్పిడి వంటి అనేక వైద్య సేవలు అందిస్తున్నారు. పేదలకు ఉచిత శస్త్రచికిత్సలు చేస్తున్నారు. వేల కోట్ల ఆదాయాన్ని పొందుతున్న పేదలకు ఉచిత వైద్యం అందించడం మూలంగా ఈ సంస్థ పొందే లాభం ఏడాదికి 50 కోట్లు మాత్రమే. ఎందరో పేద గుండెలకు గుండె చప్పుడుగా మారిన డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి గారి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని బిజినెస్ విజనరీతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.